నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ వాస్తవన్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల విశ్లేషణలో భాగంగా ఈరోజు పూర్వపు విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకోవాలి. దీనికి పౌరాణిక నేపథ్యం ఉంది, చారిత్రక నేపథ్యం ఉంది. పౌరాణిక నేపథ్యం ఏంటంటే మహాభారతం జరిగినప్పుడు కీచకుడు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించేవాట. చాలా ఇతిహాసిక నేపథ్యం, దాని గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాం. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య వచ్చేప్పటికీ 2,21,000 మంది ఉన్నారు. మేల్ ఓటర్స్ 1,08,000, ఫిమేల్ 1,12,000, ఒక 4,000 ఎక్కువే ఉన్నారు. 270 పోలింగ్ స్టేషన్స్లు ఉన్నాయి. శృంగవరపుకోట, వేపాడ, లక్కవరపుకోట, కొత్తవలస, జామి మండలంలోని మిగిలిన 12 గ్రామాలు. ఇంతకుముందు జామిలో 12 గ్రామాలు వేరే అసెంబ్లీ సెగ్మెంట్లోకి వెళ్ళినాయి. ఒక 12 గ్రామాలు ఈ అసెంబ్లీ సెగ్మెంట్లోకి వస్తాయి. సో ఇందులో కొప్పుల వెలమ 27.34% ఉన్నారు. తూర్పు కాపులు 21.03, మాల 7.51, యాత 5.20, యాదవులు 4.74, తెలగ, కాపు, బలిజ 3.32, దాసరి, జంగమ దేవర 2.97, గవరలు 2.67, దేవాంగులు, పద్మశాలి 2.63, అదర్స్ అంటే బీసీలోని ఇతర కులాలు 2.62, ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ 7 సార్లు, కాంగ్రెస్ పార్టీ 5 సార్లు, ప్రజా సోషలిస్ట్ పార్టీ 2 సార్లు, సోషలిస్ట్ పార్టీ ఒక్కసారి, ఇండిపెండెంట్ ఒక్కసారి. ఉప ఎన్నికలతో సహా మొత్తం జరిగిన ఎన్నికలు 17 అయితే కులాల వారీగా గెలిచింది ఎవరంటే ఎస్సీలు 10 సార్లు గెలిచారు, కొప్పుల వెలమ 4 సార్లు, బ్రాహ్మణులు 3 సార్లు, క్షత్రియులు ఒక్కసారి. మొత్తం ఎమ్మెల్యేలు 18 మంది. ఎస్టీలు 10 సార్లు గెలిచింది ఎస్టీలు అనమాట. సరే, ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉందండి. టంగుటూరి ప్రకాశం పంతులు గారు ప్రజా సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా ఈ నియోజకవర్గం 1953లో జరిగిన ఉప ఎన్నికలో గెలిచారు. తర్వాత సరే మొదటి నుంచి చూస్తే 1952లో చాగంటి సోమయాజులు గారు సోషలిస్ట్ పార్టీ నుంచి, 53లో టంగుటూరి ప్రకాశం పంతులు గారు ప్రజా సోషలిస్ట్ పార్టీ నుంచి ఉప ఎన్నిక అది. మళ్ళీ 55లో జరిగిన ఎన్నికల్లో చాగంటి సోమయాజులు గారే ప్రజా సోషలిస్ట్ పార్టీ నుంచి గెలిచారు. వీరి ముగ్గురు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. 1955లో ద్విసభ్య నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలో గుజ్జల రామనాయుడు గారు ప్రజా సోషలిస్ట్ పార్టీ ఎస్టీ. అలాగే 60లో ఉప ఎన్నిక జరిగితే గుజ్జాల ధరంనాయుడు గారు కాంగ్రెస్ పార్టీ ఎస్టీ. మళ్ళీ 62లో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన గుజ్జాల ధరంనాయుడు గారు. 1967లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన కోళ్ళ అప్పలనాయుడు గారు గెలిచారు. 1972లో క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కాకర్లపూడి విజయ రాఘవ సత్యనారాయణ పద్మనాభరాజు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ఇక 78లో కాంగ్రెస్ పార్టీ నుంచి దురు సన్యాసి దొర కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎస్టీ సామాజిక వర్గం. ఇక 1983, 85, 89, 94 ఇక్కడి నుంచి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన దుక్కులబుడు బర్కీ, ఈయన 4 సార్లు తెలుగుదేశం అభ్యర్థిగా గెలిచారు. 1983, 1985, 1989, 1994 ఎస్టీ. ఇక 1999లో శోభ హైమావతి గారు తెలుగుదేశం నుంచి ఎస్టీ సామాజిక వర్గం గెలిచారు. 2004లో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి కుంభ రవిబాబు, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన వీరు గెలిచారు. 2009లోను 2019లోను 2 సందర్భాల్లోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన కోళ్ల లలిత కుమారి గెలిచారు. 2019లో కడుబండి శ్రీనివాసరావు కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడి నుంచి గెలిచారు. సో డిఫరెంట్ అమల్గమేషన్ ఇక్కడ మనం గమనించవచ్చు. మొదటి 3 సందర్భాల్లోనూ బ్రాహ్మణ సామాజిక వర్గం గెలిస్తే టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఉప ఎన్నికలో గెలిచారు ప్రజా సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా. ఇది ఇక్కడ గమనార్హమైన విషయం. సో చాగంటి సోమయాజులు చాసో అని మనందరం పిలుచుకునే గొప్ప సాహితీవేత్త వారు అక్కడి నుంచి గెలిచారు.